ఫ్రెండ్స్ టెక్నోస్ 1915కి అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి ఫిబ్రవరి 24, 2025, టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పుడు వరకు ఉన్న న్యూస్ అయితే ఇవి. ఫస్ట్ వచ్చేసరికి శాంసంగ్ నుంచి శాంసంగ్ గెలాక్సీ S25 ఎడ్జ్ ఈ ఫోన్ని మోస్ట్లీ 1 month లేదా 2 monthsలో ఇల్లు లాంచ్ అయిపోతున్నారు. అండ్ ఈ ఫోన్ సంబంధించి ఒక వీడియో బయటకు వచ్చేసింది యూట్యూబ్లో. ఈ ఫోన్ కంప్లీట్గా జెట్ ఫోల్డ్ 6తో కంపేర్ చేస్తూ కూడా సైడ్ బై సైడ్ చూపించారు ఒక వీడియోలో అయితే. తర్వాత శాంసంగ్ ఈ వీడియోని డిలీట్ చేయించేసింది. ఎక్కడ డిలీట్ అయినా కానీ యూట్యూబ్లో, ట్విట్టర్లో ఇది చక్కర్లు కొడుతూనే ఉంది వీడియో అయితే. సో వీడియో ప్రకారం చూస్తే జెట్ ఫోల్డ్ 6 ఒక సైడ్ మనం తీసుకుంటే థిక్నెస్, అంత థిక్నెస్కి ఇది వస్తుంది S25 ఎడ్జ్. చాలా సన్నగా ఉంది ఫోన్ అయితే. దీని థిక్నెస్ 6 mm కానీ దానికన్నా బిలో కానీ ఉండొచ్చు. చాలా స్లిమ్ ఉంది ఫోన్. అండ్ బ్యాటరీ కెపాసిటీ విషయానికి వస్తే 3700 నుంచి 4000 mAh బ్యాటరీ వరకు ఉండొచ్చు అని చెప్పేసి రూమర్స్ అయితే వస్తున్నాయి. ఇది స్నాప్డ్రాగన్ 8 Elite ప్రాసెసర్తోనే వస్తుంది. బ్యాక్ సైడ్ 2 కెమెరాస్ అయితే ఉన్నాయి. అండ్ ఇది ఎవరైతే స్లిమ్మెస్ట్ ఫోన్స్ అండ్ లైట్ వెయిట్ జేబులో వెళ్ళిపోవాలనుకుంటుంటారు కదా, అట్లాంటి వాళ్ళకి ఈ ఫోన్ అయితే శాంసంగ్ తయారు చేస్తుంది. మరి చూద్దాం ఎంత ప్రైస్లో దీన్ని తీసుకొని వస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి యాపిల్ నుంచి యాపిల్ విజువల్ ఇంటెలిజెన్స్ అని చెప్పి ఫీచర్ తీసుకొచ్చింది, లైక్ ఆండ్రాయిడ్ సర్కిల్ టు సెర్చ్ లాగా. అండ్ ఆ ఫీచర్ మనం యూస్ చేయాలంటే ఫస్ట్ మీ ఫోన్ యాపిల్ ఇంటెలిజెన్స్ సపోర్ట్ అయితే ఉండాలి. అంటే iPhone 15 Pro, 15 Pro Max, iPhone 16 or above ఈ ఫోన్స్కి మాత్రం ఇది పనిచేస్తుంది. రీసెంట్గా వచ్చి 16 కూడా పనిచేస్తుంది. యాపిల్ విజువల్ ఇంటెలిజెన్స్ మనం యూస్ చేయాలంటే 16 సిరీస్లో ఇక్కడ కెమెరా క్యాప్చర్ బటన్ ఉంది కదా, దీన్ని మనం లాంగ్ ప్రెస్ చేసి పట్టుకున్నాం అనుకోండి, ఇది ఆటోమేటిక్గా విజువల్ ఇంటెలిజెన్స్ అయితే ఓపెన్ అవుతుంది. అదే మన iPhone 16 కానీ iPhone 15 Pro, 15 Pro Max చూసుకుంటే ఈ బటన్ అయితే ఉండదు, ఓన్లీ 16 సిరీస్కి మాత్రమే తీసుకొచ్చారు. 16లో మీరు చూస్తే ఏదైతే ఈ యాక్షన్ బటన్ ఉందో ఈ యాక్షన్ బటన్కి ఫీచర్ అయితే ఇచ్చారు. యాక్షన్ బటన్ మనం లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే విజువల్ ఇంటెలిజెన్స్ అయితే ఓపెన్ అవుతుంది. కాకపోతే ఈ బటన్కి ఒకటే ఫంక్షన్ ఉంటుంది. నార్మల్గా మనం ఈ బటన్ ఎందుకు యూస్ చేస్తాం, ఫోన్ని సైలెంట్లో పెట్టడానికి, తీయడానికి, దీనికైతే యూస్ చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు దీనికి iPhone 16లో విజువల్ ఇంటెలిజెన్స్ అయితే తీసుకొని వచ్చారు. సో మనం ఫోన్ సైలెంట్ పెట్టడానికి ఆ షార్ట్ కట్ అయితే పోయినట్టే. సేమ్ థింగ్ మీరు iPhone 15 Pro, 15 Pro Maxలో కూడా చూడొచ్చు. ఫ్యూచర్లో విజువల్ ఇంటెలిజెన్స్ వాటికి కూడా తీసుకొని వస్తారు, 15 Pro, 15 Pro Max కూడా. సో మీరు యూస్ చేయాలంటే ఈ బటన్, యాక్షన్ బటన్ యూస్ చేయాలి విజువల్ ఇంటెలిజెన్స్కి. నెక్స్ట్ మనకి హానర్ నుంచి హానర్ ఒక AI పవర్డ్ డీప్ ఫేక్ డిటెక్టర్ని అయితే తీసుకొని వచ్చింది వాళ్ళ ఫోన్స్లో. అంటే మనం ఫోన్స్లో వీడియోస్ వస్తుంటాయి, ఆ వీడియో డీప్ ఫేక్ ద్వారా చేస్తారు, లేకపోతే నిజంగా దానిలో ఉన్నది హ్యూమన్ అయినా అని చెప్పేసి అది డిటెక్ట్ చేస్తుంది. ఈవెన్ వీడియో కాల్స్ కూడా మీకు వస్తుంటాయి కదా, చాలామంది ఫేక్గా వీడియో కాల్స్ చేస్తూ ఉంటారు. ఆ వీడియో కాల్స్ కూడా డిటెక్ట్ చేయగలరు. డిటెక్ట్ చేసి టాప్లో మీకు చూపిస్తుంది డీప్ ఫేక్తో చేస్తారు, ఇది జాగ్రత్త అన్నట్లు కూడా మీకు ఇంటిమేషన్ అయితే ఇస్తుంది. సో ఫీచర్ అయితే హానర్లో తీసుకొని వస్తున్నారు. నెక్స్ట్ మనకి డీల్ ఆఫ్ ది డే చూసుకుంటే SanDisk 64GB పెన్ డ్రైవ్, ఇది USB 3 సపోర్ట్తో వస్తుంది. 449 రూపీస్కి వస్తుంది. 50 రూపాయలు కూపన్ డిస్కౌంట్ కూడా వస్తుంది. 399 రూపాయలకి వస్తుంది. 399 రూపీస్కి మీకు 64GB USB 3.4 SanDisk పెన్ డ్రైవ్ అయితే వస్తుంది. ఒక మీరు డీల్ చెక్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి ఫ్లయింగ్ కార్స్ ఇప్పటివరకు మనం చూసాం, ప్రోటోటైప్స్ చూసాం. ఇప్పుడు రియల్గా డెమో అయితే చేశారు. కాలిఫోర్నియాలో ఒక ఫ్లయింగ్ కార్ ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ మనకి రోడ్డు బ్లాక్ ఉంది, ఈ కారు ఎగిరి మళ్ళీ అటు సైడ్కి అయితే వెళ్ళిపోయింది. సో ఇది రియల్గా జరిగింది, ఇది ప్రోటోటైప్ అయితే కాదు, ఇది డెమో అయితే చేశారు. అండ్ ఇది తయారు చేసిన వచ్చేసరికి LF ఏరోనాటిక్స్ అని చెప్పేసి ఈ కంపెనీ, అమెరికాకు చెందిన కంపెనీ. ఈ కారు ప్రీ ఆర్డర్ కూడా తీసుకుంటున్నారు. దగ్గర 3300 ప్రీ ఆర్డర్స్ వచ్చినట్టు చెప్తూ ఉన్నారు. ఈ కార్ కాస్ట్ ఇండియన్ కరెన్సీలో చూస్తే 2,50,00,000 రూపాయలు పెట్టారు వీళ్ళు. అండ్ ఈ కార్ని 2026 స్టార్టింగ్లో ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తామని చెప్తున్నారు. 2026 మిడిల్ కల్లా ఎవరైతే ప్రీ ఆర్డర్ చేశారో వాళ్ళకి డెలివరీస్ చేస్తామని చెప్తున్నారు. ఈ కార్ వచ్చేసరికి బ్యాటరీ మీద రన్ అవుతుంది, పెట్రోల్ డీజిల్ ఇటు మీద రన్ అవుతుంది, బ్యాటరీ మీద రన్ అవుతుంది. దీని రేంజ్ వచ్చేసరికి గాల్లోకి ఎగిరినప్పుడు 177 కిలోమీటర్స్ వరకు ట్రావెల్ చేయగలదు. ఒకవేళ మీరు కింద నడపాలనుకుంటే మాత్రం దీని రేంజ్ వచ్చేసరికి 321 కిలోమీటర్స్ అయితే వస్తుంది. అండ్ దీనిలో వీళ్ళు ఏం బ్యాటరీ యూస్ చేస్తారు, ఏం మోటార్ యూస్ చేస్తారు, దీని గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. అండ్ లైక్ ఇది డ్రోన్ లాగే అనమాట, ప్రొపెల్లర్స్ ఉంటాయి, పైకి ఎగురుతుంది గాల్లోకి. అండ్ ఇది ఒకవేళ ఏమైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి అక్కడి నుంచి కింద పడతాం. సేఫ్టీ ఏం ప్రికాషన్స్ తీసుకున్నారు, ఇది ఎంతవరకు సేఫ్, దీని గురించి కూడా ఏం ఇన్ఫర్మేషన్ లేదు. కానీ 3300 మంది డైరెక్ట్ ప్రీ ఆర్డర్ చేశారు దీనికి. సో అదే నాకు కొద్దిగా ఆశ్చర్యం అనిపించింది. గవర్నమెంట్ సైడ్ నుంచి వాళ్ళకి చాలా పర్మిషన్స్ అయితే కావాల్సి వస్తుంది. గాల్లో ఎక్కడం అంటే అంత ఈజీ పర్మిషన్ అయితే ఎవరు, చూడాలి ఏమైతుంది. నెక్స్ట్ మన శాంసంగ్ నుంచి, శాంసంగ్ వాళ్ళ ప్రొడక్షన్ చైనా నుంచి వేరే దేశాలకు షిఫ్ట్ చేయడానికి చూస్తుంది. ఎందుకంటే అమెరికాలో టారిఫ్స్ విధించారు ట్రంప్ వచ్చిన తర్వాత. ఇప్పుడు చైనాలో వీళ్ళు అసెంబుల్ చేసి ఆ ఫోన్స్ అమెరికాకు వీళ్ళు ట్రాన్స్పోర్ట్ చేయాలంటే అక్కడ ఛార్జెస్ ఎక్కువ అయిపోతున్నాయి వాళ్ళకి. అందుకని చెప్పేసి వీళ్ళు షిఫ్ట్ అవడానికి చూస్తున్నారు. ఇండియాకైనా రావచ్చు, వియత్నాంకైనా రావచ్చు. ఇండియాలో కూడా టారిఫ్ అయితే పెట్టారు. ఇక్కడ నుంచి మనం చేసినా కానీ అమెరికాకి ఛార్జెస్ అయితే పడతాయి. కాకపోతే ఇండియాలో అడ్వాంటేజ్ ఏంటంటే మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ ఉంటుంది. గవర్నమెంట్ సైడ్ నుంచి కొద్దిగా ట్యాక్స్ బెనిఫిట్స్ ఉంటాయి అండ్ ఇన్సెంటివ్స్ వస్తూ ఉంటాయి. సో దాని మూలంగా శాంసంగ్ ప్రొడక్షన్ ఇక్కడ షిఫ్ట్ చేయడానికి చూస్తున్నట్లయితే ఇన్ఫర్మేషన్ వస్తుంది. మనం చూడాలి ఎక్కడికి వస్తారు, లేకపోతే వియత్నాం పోతారు. నెక్స్ట్ మనకి రీసెంట్గా హైదరాబాద్లో ఎడ్యుకేషన్ కమిషన్ మీటింగ్ అయితే జరిగింది. పిల్లలకి ఎగ్జామ్స్ వస్తున్నాయి కదా, సమ్మర్ అంటే అందరూ ఫైనల్ ఎగ్జామ్స్ వస్తుంటాయి. సో అందరు గవర్నమెంట్ స్కూల్
స్కూల్ హెడ్ మాస్టర్స్ని హెడ్ మిస్టర్స్ని పిలిచారు. ఈ మీటింగ్లో యూసఫ్ కూడా చెందిన హెడ్ మిస్టర్స్ అయితే మాట్లాడారు. సో ఇక్కడ వీళ్ళ సినిమాలు చిన్నపిల్లల మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది దాని గురించి మాట్లాడారు. సో రీసెంట్గా పుష్ప 2 వచ్చింది కదా, చాలా మంది పిల్లలు ఆ సినిమా అయితే చూశారు. సో దానిలో చాలా మంది పుష్ప క్యారెక్టర్కి కనెక్ట్ అవుతారు. అంటే ఎవరిని లెక్క చేయకపోవడం, ఎవరి మాట విన్నా అని చెప్పేసి వాళ్ళ మొత్తం స్టైలే మారిపోయింది అనమాట. వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ కానీ వాళ్ళు మాట్లాడే విధానం అన్నీ మారిపోయినాయి. హెయిర్ స్టైల్ కానీ చెప్పినా కానీ వినట్లేదు. పేరెంట్స్ కంప్లైంట్ చేసినా కానీ పేరెంట్స్ మాట కూడా వినట్లేదు. సో ఈ చాలా ఇంపాక్ట్ చూపిస్తున్నాయి పిల్లల మీద. దీని మీద మనం ఏమన్నా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కంప్లైంట్ అయితే ఇచ్చారు. ఆ చర్యలు తీసుకోవడానికి ఏముండదు, ఎందుకంటే మూవీ 18+ అయితే కాదు, 18+ అయితే పిల్లల్ని వీళ్ళు బహిష్కరించవచ్చు అన్నమాట, లోపలికి రాకుండా. ఈ థియేటర్లో బహిష్కరించినా కానీ మన వాళ్ళు ఓటీటీలో అయినా చూస్తారు. అది చూడడం మాత్రం పక్కా అనమాట. ఫైనల్గా మేడం చెప్పేది ఏంటంటే సెన్సార్ బోర్డు వాళ్ళు కానీ గవర్నమెంట్ వాళ్ళు కానీ దీని మీద యాక్షన్ తీసుకోవాలని చెప్తున్నారు. దీని మీద యాక్షన్ తీసుకోవడానికి ఏమి ఉండదు, ఎందుకంటే సినిమా అనేది ఎంటర్టైన్మెంట్ కోసం వీళ్ళు చేసేది. అండ్ ఖచ్చితంగా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు. రీసెంట్ లక్కీ భాస్కర్ సినిమా చూసి కొంతమంది స్టూడెంట్స్ హాస్టల్ నుంచి పారిపోయి మేము కూడా డబ్బులు సంపాదిస్తాం అని చెప్పేసి వెళ్ళిపోవడం, చాలా ఇన్ఫ్లుయెన్స్ అయితే అవుతున్నారు. అది వాళ్ళ వయసు అంతే, చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా ఇన్ఫ్లుయెన్స్ అయితే అవుతూ ఉంటారు. సో ఎవరైతే పెద్దవాళ్ళు ఉంటారో ఇంట్లో, సో వాళ్ళని మనం దగ్గరుండి మనమే మార్చుకోవాలి. ఇక్కడ నాకు తెలిసి అయితే ఎవరు ఏం చేయలేరు ఈ విషయంలో మాత్రం. మీ అభిప్రాయాలు ఏంది, ఏమైనా చేయొచ్చా దీనికి సంబంధించి కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి చాలా మంది యూట్యూబర్స్ని ఇన్ఫ్లుయెన్సర్స్ని అరెస్ట్ చేయబోతున్నారు. ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ అయింది. ఎందుకంటే అందరు బెట్టింగ్ యాప్స్ అనుకుంటారు, బెట్టింగ్ యాప్స్ కాదు. రీసెంట్గా మహాకుంభమేళా గురించి కొన్ని తప్పుడుగా ప్రకటనలు అయితే వస్తున్నాయి అన్నమాట. అంటే మహాకుంభమేళా తొక్కిసలాట జరిగింది, ఇంతమంది చచ్చిపోయారు, వాళ్ళ ఆర్గాన్స్ కిడ్నీలు ఇవన్నీ తీసేసి నదిలో పడేశారు, ఇట్లా చాలామంది ఫేక్ న్యూస్లు అయితే స్ప్రెడ్ చేస్తూ ఉన్నారు. సో దీని మీద వీళ్ళు ఐడెంటిఫై చేసి చాలా వరకు మొత్తం ఛానల్స్ కానీ యూట్యూబ్ ఛానల్స్ కానివ్వండి, లేకపోతే ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ కానీ చాలా మంది మీద ఎఫ్ఐఆర్ అయితే ఫైల్ చేశారు. సో ఇట్లాంటి మీకు కూడా ఏమన్నా వచ్చినాయి అనుకోండి, మీరు కూడా ఇట్లాంటి వెంటనే బ్యాక్ ముందు చెక్ చేసుకోకుండా వీడియోలు మళ్ళీ పెట్టకండి. కొద్దిగా ఆలోచించుకోండి, వెనక ముందు ఆలోచించుకున్న తర్వాతే అది నిజమని తెలిస్తేనే అప్పుడే మాట్లాడండి. కానీ ఇట్లాంటివి చేస్తే మీరు కూడా బుక్ అయితే జాగ్రత్త. నెక్స్ట్ ఇంకో కరోనా వైరస్ రాబోతుందని చెప్పేసి న్యూస్ అయితే బాగా స్ప్రెడ్ అవుతుంది. ఇది కూడా బ్యాట్స్ నుంచి, గబ్బిలాల నుంచి వస్తుంది. మనకి ప్రీవియస్ కరోనా వైరస్ వచ్చినట్లు అని చెప్పేసి బాగా న్యూస్లు అయితే స్ప్రెడ్ అవుతున్నాయి. అండ్ ఇది చాలా మంది భయపడుతున్నారు. మళ్ళీ ప్రజెంట్ అయితే చైనాలో, అది కూడా చైనా నుంచి న్యూస్లు వస్తున్నాయి. చైనా నుంచి వచ్చే న్యూస్లు ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం మనం ఏం చెప్పలేము. సో మీరు భయపడకండి. ప్రస్తుతానికి అయితే చాలా మంది దీని గురించి వరి అయితే అవుతున్నారు. ఇది నిజమా అబద్ధం ఎవరేం చెప్పలేరు, ఎందుకంటే చైనాలో ఏం జరుగుతుంది ఎవరికేం తెలియదు. ఎప్పుడైనా మీరు ఫాలో అవ్వండి. ఒకటి WHO అని ఉంటుంది, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అని చెప్పేసి ట్విట్టర్లో ఇట్లా మీరు ఫాలో అవ్వండి. ఏమైనా ఇట్లాంటి ఇన్ఫర్మేషన్స్ ఉంటే సో వాళ్ళు నిర్ధారిస్తారు అనమాట, WHO వాళ్ళు. సో అవి నమ్మండి. కానీ ఎవరు ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉంటారు, వ్యూస్ కోసం, దేనికోసమో లేకపోతే క్లిక్స్ కోసమో. సో అవన్నీ మనం నమ్మాల్సిన అవసరం అయితే లేదు. నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళే ముందు కామెంట్ ఆఫ్ ది డే చూసుకుంటే క్యాండీ అడుగుతున్నారు, మన అడ్రస్ ప్రూఫ్ మీద ఎన్ని సిమ్స్ ఉన్నాయో తెలుసుకోవచ్చా, తెలుసుకుంటే ఒకవేళ ఎక్కువ ఉంటే వాటిని ఎలా డీయాక్టివేట్ చేయాలని అడుగుతున్నారు. అడ్రస్ ప్రూఫ్ మీద తెలుసుకోవడానికి అయితే ఉండదు. మీ ఆధార్ కార్డు మీద ఎన్ని సిమ్ కార్డ్స్ ఉన్నాయి మీరు తెలుసుకోవచ్చు. దీని గురించి నేను షార్ట్ వీడియో కూడా చేశాను. కంప్లీట్ డీటెయిల్స్ కాను ఈ షార్ట్ వీడియో ఒకసారి చెక్ చేయండి. ఆ షార్ట్ వీడియో చూసే టైం కూడా లేకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది. గవర్నమెంట్ వెబ్సైట్ ఇది, ట్యాప్ కాప్ అని చెప్పేసి ఉంటుంది. దాన్ని ఓపెన్ చేయండి. అక్కడ మీ మొబైల్ నెంబర్ ఇవ్వాలి, ఓటీపీ వస్తుంది. ఎంటర్ చేసిన తర్వాత మీ మొబైల్ నెంబర్ మీద ఎన్ని మొత్తం సిమ్ కార్డ్స్ ఉన్నాయి అక్కడ మీకు కనిపిస్తుంటాయి. ఒకవేళ అక్కడ మీకు ఉన్న వాటిల్లో మీ నెంబర్ లేకపోతే వాటిని రిపోర్ట్ చేయొచ్చు మీరు. ఇంకా డీటెయిల్ కావాలంటే షార్ట్ వీడియో ఒకసారి చెక్ చేయండి, ఇక్కడ కార్డ్స్లోనే పెట్టేస్తున్నా. ఇప్పటివరకు న్యూస్ కోడ్ ఇవే. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.